గురుగారు, పునర్జన్మ సిద్ధాంతాన్ని మన సాంప్రదాయం సనాతన ధర్మం అంగీకరిస్తుంది. నిజంగా మరుజన్మ అంటూ మళ్ళీ ఉందా? మన సనాతనమైనటువంటి ధర్మాన్ని వేద ధర్మము అన్నారు. అంటే వేదంలో చెప్పిన పద్ధతి ప్రకారం ఈ ధర్మశాస్త్రం విస్తరించి ఉంది. ఈ దీంట్లో ప్రాథమికంగా చెప్పబడింది కర్మ ద్వారా జన్మ సిద్ధిస్తుంది అని. అంటే మనం ఏదైనా ఒక కర్మ చేస్తే ఆ కర్మ ఫలితంగా జన్మ వస్తుంది. అంటే పుణ్యం చేస్తే పుణ్యం పవిత్రమైన జన్మ వస్తుంది, పాపం చేస్తే పాపకర్మల ద్వారా పాప జన్మ వస్తుంది అని. కనుక మనం పొందే జన్మలకు కానీ, మనం అనుభవించేటువంటి సుఖదుఖాలకు కానీ, ఆనంద విషాదాలకు కానీ మనం చేసుకున్న కర్మే కారణం. కనుక ఈ జన్మని పునర్జన్మని అంగీకరించేటువంటి సనాతనమైనటువంటి భారతీయ సనాతన వైదిక ధర్మంలో చెప్పబడింది ఏంటంటే మన జీవితాలన్నీ కూడా కర్మ ఆధారంగా ఉన్నది. అంటే అందుకనే మన వాళ్ళు ఏమంటారు, కర్మ సిద్ధాంతం అంటారు. అంటే వైదిక సనాతనమైనటువంటి భారతీయ సిద్ధాంతం అంతా కూడా కర్మ సిద్ధాంతంగా చెప్పబడింది. అంటే మామూలుగా హిందీలో మాట చెప్తారు, జో కరే ఓ భరే. తెలుగులో అర్థం కావాలంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ్. మనం ఏది చేస్తే అదే వస్తుందని. కనుక చేసిన దానికి ఫలితం ఉండాలి. కనుక పుణ్యపాప కర్మల వల్ల వస్తుంది, జన్మ వస్తుంది. దీనికే భాగవతంలో షష్ఠ స్కంధంలో మొట్టమొదట 6వ స్కంధంలో చెప్పబడింది అజామిళోపాఖ్యానం చెప్పారు. అజామిళోపాఖ్యానాన్ని వింటున్నటువంటి పరీక్షిత్ మహారాజు ఏమన్నాడంటే, అయ్యా మీరు నరకాల గురించి వర్ణించి చెప్పారు, ఈ నరక బాధలు లేకుండా ఉండాలంటే మనం ఎట్లా జీవించాలి, అసలు కర్మ చేయకుండా మనిషి జీవిస్తే పాపపుణ్యాలు రావు కదా అంటాడు. అప్పుడు సుఖయోగిందుల వారు చెప్తున్నారు పరీక్షిత్ మహారాజుకు, నాయన కర్మ అనేది అనివార్యమైన విషయము. మనం పొద్దున్న లేచిన తర్వాత ఏ పని చేయకుండా ఉండలేము. కనుక కర్మ చెయ్యాలి. అయితే చేసినప్పుడు సత్కర్మలు చేయడం మీద మనసు పెట్టుకోవాలి. ఈ సత్కర్మలు చేయడం వల్ల 2 ఫలితాలు ఉన్నాయి. ఒకటి మంచి జన్మ రావడం, ఒకటి అసలు జన్మరాహిత్యం రావడం కూడా ఒకటి ఉంది. అంటే కర్మ చేసి కర్మ ఫలితాన్ని అనుభవించాలి అనుకున్న వాడికి జన్మ వస్తుంది. అంటే వండుకున్నవాడు తినాలి అనుకుంటే ఆ తినడానికి ఫలితం వస్తుంది. లేదు, వండుకున్నాను, నేను వండింది నా కోసం కాదు 10 మందికి పంచిపెట్టడాలు, కానీ ఎవడైతే కర్మ సన్యాసం కర్మఫల త్యాగం చేస్తాడో, కర్మని ఎవడైతే త్యాగం చేస్తాడో తాను చేసిన కర్మని వదిలిపెట్టిన వాడికి జన్మ ఉండదు. కనుక కర్మఫల త్యాగం చేసిన వాడికి జన్మ ఉండదు, కానీ కర్మల్ని ఉద్దేశపూర్వకంగా కర్మలు చేస్తున్న వాడికి తప్పనిసరిగా జన్మ ఉంటుంది. ఈ జన్మని ప్రాతిపదికగా భావన చేస్తే పునర్జన్మ అనేది విశేషంగా మనకు కనబడుతుంది. ఇది మనకే కాదు, దేవతలు కూడా పునర్జన్మలు ఉన్నాయి. దేవతలు కూడా మనకి దశావతారాలు చూస్తే ఇన్ని అవతారాలు వచ్చినాయి కదా. కారణం ఏంటి? అనేక కర్మల వల్ల వచ్చిన అవతారాలు. కనుక భారతీయ సనాతనమైనటువంటి భారతీయ ధర్మంలో పునర్జన్మ అనేది ప్రాథమికమండి. ఇంకా వేరే ఏ ధర్మాలలో కూడా, వేరే ఏ మతాల్లో కూడా పునర్జన్మని అంగీకరించరు. బౌద్ధ మతం కూడా, మనకి జైన మతం బౌద్ధ మతం కూడా పునర్జన్మని అంగీకరించరు. వారు పునర్జన్మను అంగీకరించే ఏకైకమైనటువంటి సువిశాలమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి వేద సమ్మతమైన మతమే భారతీయ సనాతన ధర్మం. పునర్జన్మ ఎందుకు వస్తుందంటే కార్యకారణ సంబంధంతో పునర్జన్మ వస్తుంది. నువ్వు ఆ పని చేయడం వల్ల ఆ పని ఫలితంగా అనుభవించడానికి వచ్చింది. సత్కర్మ చేస్తే సత్ఫలితము, దుష్కర్మ చేస్తే దుష్ఫలితము అనుభవించడానికి వస్తుంది. అందుకనే మనకి సమస్తమైనటువంటి జీవరాశుల్లో అనేక జన్మలు, వేల జన్మలు ఎత్తి మానవ జన్మ వస్తుందన్నారు. ఏంటంటే కర్మ యొక్క పరిపాకం పొందడం వల్ల, కర్మఫలము శ్రేష్టంగా రావడం వల్ల మానవుడిగా వస్తాడు. ఈ కర్మలకి జన్మలకు కూడా ఇంకొక నిరూపణ చెప్పారు. భాగవతం ఏం చెప్పిందంటే, నువ్వు అన్ని పుణ్యకర్మలే చేస్తే నీకు దేవలోకం వస్తుంది. 50% పుణ్యము 50% పాపం చేస్తే మానవ లోకంలో మనుష్యుడిగా పుడతాట. కేవలం పాపమే చేస్తే పశుపక్ష్యాదులుగా జన్మిస్తాట. కనుక దీనికి కేటగిరీ విభాగాలు కూడా చెప్పారు. కనుక ఏ రూపంలో అయినా సరే జన్మ అనే పరంపర ఉంది. అందుకనే శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అన్నారు. కనుక ఈ సంసార చక్రంలో పుట్టడం, వెళ్ళిపోవడం, మళ్ళీ పుట్టడం గిట్టడం అనేది పరంపర ఉంది. అట్లా పుట్టడం గిట్టడం మళ్ళీ పుట్టడాన్నే పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతంగా చెప్పారు. సనాతనమైనటువంటి భారతీయ ధర్మంలో పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతం ఉంది. ఇది సత్యము, నిత్యము కూడా.